వైరా మున్సిపాలిటీలో దాదాపుగా రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని జోరందుకున్న నేపథ్యంలోనే ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరి వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి 7వ వార్డు అభ్యర్థి సైదులు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచారంలో దాదాపుగా ప్రజల నుంచి వారికి ఎటువంటి మరి రెస్పాన్స్ వస్తూ ఉంది, వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి విషయాల్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? మీరు అంటే గత అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం కాబట్టి ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? మంచి స్పందన ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చే సంక్షేమాలు చాలా ప్రతి పేద ప్రజలకు అందరికీ అందుతున్నాయి. ఆ విషయంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనేది మాత్రానికి ప్రజల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి ప్రజల నుంచి వచ్చే స్పందనలో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని బలపరిచిన టీడీపీ పార్టీ మమ్మల్ని బలపరిచేయడం నుంచోబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఉంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఏ విషయంలో కూడా వెనక తీయకుండా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ గతంలో కూడా మేము ఇక్కడ కౌన్సిలర్గా మా మిస్సెస్ గారు ఉన్నారు, పనితి ఉషా గారు. అప్పుడు మేము ఈ వార్డుని అందరు పెద్దల సమక్షంలో అందరు పెద్దలు శలపతి గారు సలహా కానీ అన్ని పార్టీలు వాళ్ళు అందరం కలిసి సలహా తీసుకొని వార్డుని ఎలా చేయాలో వరకు అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి అందరి సలహాల మేరకు అన్ని విషయాల్లో కూడా ముందుంచాము. ఇక్కడ మున్సిపాలిటీ అన్ని విషయాలు అన్ని వార్డులలో 20 వార్డులలో కూడా 7వ వార్డును ముందంజలో ఉంచి అభివృద్ధిలో ప్రజల్లో మేము ఎలాగ ముందుకెళ్ళామనేది కూడా సంక్షేమాలు ఎవరికి ఏమి అందాలి అన్ని విషయాలు అందించుకుంటా ప్రతి నిత్యము జనంలో వండుకుంటా పని చేసుకుంటూ వెళ్ళాము. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సర్వీసు సామాజిక సేవ చేసుకుంటా కానీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ వర్కర్స్ మా దగ్గర వర్క్ చేసే వర్కర్లకు కానీ సంక్షేమాలు అన్ని విషయాల్లో కూడా ముందుండి పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు చాలా స్పందన ఉంది. అత్యంత మెజార్టీతో కూడా 7వ వార్డులో మేము గెలవబోతున్నాం. ఈ విషయంలో కూడా ఎక్కడా రాజీ లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేదని చెప్పి ఒకవైపున బీఆర్ఎస్ నేతలు చెప్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి గత 10 సంవత్సరాల అభివృద్ధిని చూస్తూ ఉన్నారా, 2.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని చూస్తూ ఉన్నారా? ప్రజల నుంచి మీకు ఎటువంటి సమాధానం వస్తుంది? ఏమండి, ఈరోజు మహిళలు ఇవాళ ఎక్కడికి రాష్ట్రంలో ఏ ఊరు పోవాలన్నా కానీ ఫ్రీ బస్సు పెట్టింది. ఏదైతే ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని వెంటనే అమలు చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందనంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. ఒక ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే ఏ ఊరైనా కానీ మహిళలు ఈజీగా పోయి వాళ్ళ డ్యూటీలకు పోయినా దేనికి పోయినా కానీ పనుల నిమిత్తం పోయినా కానీ ఎవరి ఇళ్ళకి ఎవరు పుట్టిళ్ళకి పోయినా కానీ పోయి రావడానికి ఈజీగా ఉంది. ఇవాళ ఛార్జీలు లేకుండా పోతున్నారు. రెండోది సన్నబియ్యం ఒకటి మాత్రం ప్రకటించేసి వెంటనే సన్నబియ్యం ప్రకటించింది. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని పెట్టింది ప్రజలకి. కానీ ఆ విషయం చాలా సంచలనమైన విషయం అండి. ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉన్నదో ఆ గవర్నమెంట్ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి వెనకబడి ఉన్నదాన్ని మాత్రానికి మేము మనస్ఫూర్తిగా కోరుకొని మా గవర్నమెంట్ రీతిగా ఏ రీతిగా ముందుకు పోతుంది అనేది ప్రజల్లో మేము అడిగి తెలుసుకుంటే ఈ విషయాలు బలంగా చెప్తున్నారనేది చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 7వ వార్డులో సైదులు గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మా పనితీరు ప్రజలకి నచ్చింది. ఎలా నచ్చింది అని అంటే మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో మేము ముందున్నాము. ప్రజల సంక్షేమాలే మాకు దయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు ఏ రీతిగా అయితే మా అవసరాలు ఏమున్నా కానీ మమ్మల్ని వచ్చి మా తలుపు తట్టితే మేము వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను పనిచేశాను. ఈ వార్డుని ఒక డిజైన్ చేసి ఎలా అయితే మాకు ఈ మురికి వాడని నేను ఎలా అభివృద్ధి చేయాలి అనేది చెప్పేసి బలంగా ఆలోచన పెద్దలు అందరం కూర్చొని ఎలా చేయాలని చెప్పేసి అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని దీనికి అత్యంతంగా మనం ఏదైతే తెచ్చుకున్నామో నిధులు తెచ్చుకొని ఆ నిధులు ఉపయోగించుకొని ఎక్కడా కానీ సద్వినియోగం చేసుకొని మేము ఎక్కడ విఫలం కాకుండా అభివృద్ధిలో మేము ముందున్నామని చెప్పేసి వ్యక్తిగతంగా కానీ ఏదైనా కానీ మేము పనిచేసే విధానాన్ని ప్రజలకు నచ్చుతుందని మాత్రానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థిని బలపరిచారు. వీరికి 7వ వార్డులో విజయావకాశాలు ఎట్లున్నాయి? గత 10 సంవత్సరాల అరాచక పాలన నుంచి మేము విసిగి వేసారి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో మేము ఈ ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే 7వ వార్డుకి విషయానికి వస్తే
7వ వార్డులో పండిత సైదులు అనే అభ్యర్థిత్వాన్ని బలపరిచే దాంట్లో మేము ముందున్నాం. ఎందుకంటే అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తన పని తీరుని మేము 5 సంవత్సరాల నుంచి గమనించినటువంటి తీరు చూసినాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 నెలల పాలనలో మేము చూసాం, ఈ బజార్లో ఒక 20 ఇండ్లుంటే ఒక్క ఇంటికి కూడా కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఆకలితో అలమటించి ఉన్నటువంటి మహిళలకు కానీ కుటుంబాలకు కానీ సన్నబియ్యంతో ఇవాళ ప్రభుత్వం కడుపు నింపుతూ ఉంది. అదే మా గెలుపుకు ప్రధాన సోపానం అని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ప్రజలకి 7వ వార్డు ప్రజలకి దాదాపుగా సైదులు గారు వ్యక్తిగతంగా తన కుటుంబం నేపథ్యం కూడా రాజకీయాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం, వారి సతీమణి కూడా గతంలో రాజకీయాల్లో ఉన్నారు. తను కూడా ఈసారి రాజకీయాల్లో ఈ 7వ వార్డు ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రజలకి ఈ వార్డు నుంచి మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ఇంకా గతంలో అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేసినటువంటి వార్డు మెంబర్ ఉంది, ఒక కౌన్సిలర్ ఉంది సుషా. ఇప్పుడు కూడా అతను అభివృద్ధి ధ్యేయంగా, అసలు అభివృద్ధి అంటే ఏం లేదు ఇక్కడ, సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ పూర్తయినాయి. ఇంకా రోడ్లు వెడల్పు కానీ ఇంకా అభివృద్ధి చేసి మేము కూడా గతంలో ఏంటంటే ఒక అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థి 5 సంవత్సరాల తర్వాత అసంతృప్తి ఉండేది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా అదే కుటుంబం నుంచి మాకు కౌన్సిలర్ కావాలని ఈ 7వ వార్డు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందుకనే మేము తెలుగుదేశం పార్టీగా మేము బలపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రజలకు ఇప్పుడు సైదులు గారి గెలుపు కోసం ఆర్గనైజేషన్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గెలుపు దాదాపుగా అంటే ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ని బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. అంటే ఈ 7వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న 7వ వార్డు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలే మా ధ్యేయంగా, ఉమ్మడి అభ్యర్థి ధ్యేయంగా పనిచేసి వాళ్ళ అవసరాలు తీర్చేదానికోసం ముందుండి పనిచేస్తామని చెప్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా 7వ వార్డులో దాదాపుగా ఈ 7వ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తమ ఒక కుటుంబ సభ్యునిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తాను. మరి ఈ వార్డు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి నిత్యం సేవ చేసేందుకే తను ఈ వార్డులో పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రజలంతా తనను ఆదరించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధులతోని ఈ వైరా మున్సిపాలిటీతో పాటు 7వ వార్డును కూడా అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సైదులు గారితో పాటు మిగతా నేతలు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, వైరా 7వ వార్డు నుంచి.